ప్రియమైన దేవుని వల్లరా అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. చేరి వచ్చిన మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొనండి. మీ మాటలు వినటానికి సిద్ధపడిన మమ్మలను తండ్రి బలపరిచి మీ మాటల ద్వారా మాకు నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు అంశంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మిగిలి ఉన్నటువంటి పాఠం తల్లిదండ్రుల పెంపకంలో నెరవేరని దేవుని సంకల్పం. ఈ పాఠంతో ఈ కోర్సు అయిపోతుంది. తల్లిదండ్రుల పెంపకంలో నెరవేరని దేవుని సంకల్పం. తల్లిదండ్రుల పెంపకంలో అంటే తల్లిదండ్రుల పెంపకంలో ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. ఇంకా ఎన్నో కోళ్ళను పెంచుతుంటారు, కుక్కలను పెంచుతుంటారు, పశువులను మేపుతుంటారు. వాటి పట్ల కాదు, దేవుని యొక్క ఉద్దేశం మనుషుల పట్ల నెరవేరాలి. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా వాటి క్రమాన్ని అవి నెరవేరుస్తూ ఉన్నాయి ప్రారంభము నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని వారుగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవకోటిలో ఎవరున్నారంటే మనిషి మాత్రమే. ఒక కోడికి గుడ్డు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, దాని పిల్లల్ని ఎందుకు పెంచాలో చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది తన యజమానుడి ఇంటి దగ్గరే గుడ్డు పెడుతుంది, తన యజమానుల కొరకే పిల్లల్ని పెంచుతుంది. పశువు అయినంతే, అది పాలు ఎవరి కోసం ఇవ్వాలో, అది పిల్లలు ఎవరి కోసం కనాలో, అన్నిటినీ కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. ఆఖరికి మనం నివసిస్తున్న ఈ భూమి కానివ్వండి, మనం అనుభవిస్తున్న సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు యువత పాడైపోతున్నారు. ఏ దేశంలో ఎక్కువగా యువత ఉంటే, యవనస్తులు ఉంటే, ఆ దేశం అభివృద్ధిలో ముందుంటుంది అంటారు. ఎందుకని? కష్టపడి పనిచేసే శక్తి వారిలో ఉంటుంది. కష్టపడి పనిచేసే శక్తి యవనస్తుల్లో ఉంటుంది. మరి అదే యవనస్తులు మందుకు బానిసయ్యో, గుట్కాలకు బానిసయ్యో, ఇంకా ఏటేటికో బానిసలైపోయి తల్లిదండ్రుల మాట వినక, పెద్దలను గౌరవించక, సమాజంలో విలువలు లేకుండా బ్రతుకుతున్నవారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. వికృతమైన విన్యాసాలతో తమ జీవిత పరమార్థాన్ని తెలియక, రైలు వెళుతుంటే రైలు కిరీటీలు పట్టుకొని, డోర్లు పట్టుకొని ఆలాహలంగా
ఆటలాడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బైకు రేసులని చెప్పి బైకు రేసులు పెట్టుకొని ఆ రేసుల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. థమ్సప్ తాగటం పోటీ, 2 లీటర్లు ఎత్తింది దించకుండా తాగాలి, లేదా ఇన్ని నిమిషాల్లో తాగాలి పోటీ. అది తాగిన తరువాత ఆ కెమికల్ అంతా లోపలికి వెళ్ళిపోయి గ్యాసు ఎక్కువైపోయి ఎక్కడెక్కడ లోపల అవయవాలని స్తంభించి చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. కూల్ డ్రింక్స్లో ఎక్కువ హెవీ క్యాలరీస్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ కెఫీన్ ఎందులో ఉంటుందంటే కూల్ డ్రింక్స్లోనే ఉంటుంది. అది థమ్సప్ కానీ, స్ప్రైట్ కానీ, కోకోకోలా కానీ, ఏదైనా సరే ఎనీ కూల్ డ్రింక్స్. అవి మన పిల్లలకు మనం ఇస్తే మన చేతులతో మనమే విషం ఇచ్చినట్లు. ఇవి ఈరోజు ఎంతోమంది యువత పాడైపోతున్నారు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. అవునా కదా? ఏదో కాలేజీకో యూనివర్సిటీకో లక్షలు కడుతున్నారంటే కాదు, స్కూల్ ఫీజులోనే లక్షలు కడుతున్నారు. స్కూల్ ఫీజులోనే లక్షలు కట్టి చదివిస్తున్నారు. ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నప్పుడు వాడు ఎలా తయారు కావాలి? ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కానీ, స్కూల్లో గురువు దగ్గర కానివ్వండి, కాలేజీలో లెక్చరర్ దగ్గర కానివ్వండి, ఏమి నేర్చుకుంటున్నాడు? పులివెందుల్లోనే ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కొడుకుని కుప్పంలో చదివిస్తూ ఉన్నాడు. ఎంత సార్ మీరు కట్టిందంటే 2 కోట్లు అన్నాడు. ఎంత? దేనికి? చదువుకి. ఎంఈబిఎస్ పూర్తి చేయటానికి, నీ కొడుకు ఎంఈబిఎస్ పూర్తి చేయటానికి అయిన ఖర్చు ఎంత సార్ అంటే 2 కోట్లు. అమ్మో! అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేస్తాడో లేదో తెలీదు. ఆడ ఫ్రెండ్స్తో సహవాసాలు చేసి, స్నేహాలు చేసి, లేనిపోయిన దురలవాట్లు నేర్చుకొని, లేకుంటే పోకిరీగా అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వ్యర్థం చేస్తే ఈ 2 కోట్లు గాలిలో పోసినట్టే. ఆలోచించండి. రాజంపేట ఆయన ఒక ఆయన కారులో ఎక్కితే ఆయన బాధ చెప్తున్నాడు. ఏంటయ్యా ఆయన అంటే దిగులుతో ఉన్నాడు. ఎందుకు సార్ మీరు అలా ఉన్నారు ఏంది అని అంటే ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి విజయవాడలో హాస్టల్లో చేర్చాడంట. కాలేజీలో చేర్చి బీటెక్ చదువుతున్నాడు. కాలేజీలో చేర్చి హాస్టల్ ఫీజు కట్టి, కాలేజీ ఫీజు కట్టి వచ్చాడు. ఇక నెల నెల హాస్టల్ ఫీజు పంపించాలి. నెల నెల ఇతను హాస్టల్ ఫీజు పంపిస్తున్నాడు. 6 నెలలుగా పోలేదు, ఇక్కడ పనులు బిజీ మీద వెళ్ళలేదు. ఇతను ఏం చేశాడు? తల్లిదండ్రులకు చెప్పకుండా బయట రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటూ ఫ్రెండ్స్తో కలిసి తాగటం, తిరగటం, చదువుకోకుండా కాలాన్ని వ్యర్థం చేశాడు. ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళేసరికి ఏం రాస్తాడు? ఫెయిల్ అయిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి! ఆ తల్లిదండ్రులు బాధ ఎంతగా ఉంటుంది ఆలోచించండి. ఏడుస్తున్నాడు ఒక తండ్రిగా. నేను ఇంత కష్టపడి ఈడ తిని తినక నానా అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి వాడికి డబ్బులు పంపిస్తుంటే వాడు హాస్టల్లో ఉండకుండా, కాలేజీలో ఉండకుండా బయట రూమ్ తీసుకొని రూములో ఉంటూ ఎప్పుడో ఒకరోజు కాలేజీకి వెళుతూ ఇలా చేశాడు. చాలా కష్టం, బాధ. ఈరోజు ఆడవాళ్ళ మెళ్ళల్లో చైన్లు కుట్టేస్తుంది ఎవరు? చదువుకునే పిల్లలే. చదువుకొని ఖాళీగా ఉండరు, ఉద్యోగాలు లేవు. ఆడవాళ్ళ మెళ్ళల్లో చైన్లు లాగేస్తున్నారు. ఎవరయ్యా అంటే ఇంజనీరింగ్ పిల్లలు, యూనివర్సిటీల్లో చదువుతున్న వాళ్ళు. ఎందుకయ్యా అంటే వాడుకున్న దురలవాట్లకు, వాడుకున్న వ్యసనాలకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే పని చేయలేడు కనుక ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర
దొంగతనం చేసి ఎదుటి వాళ్ళని కొట్టైనా చంపైనా తన యొక్క అవసరాలు తీర్చుకోవాలి. ఇలా మారిపోయింది యువత. కష్టపడి పని చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. పని చేయకుండా ఉంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? కుటుంబంలో ఎవరో పని చేయకుండా ఉన్నారనుకో, ఆ కుటుంబం పరిస్థితి ఏంది? బొచ్చ పట్టుకొని అడుక్కొని తినాలి. కష్టపడి పని చేసేవాడికి తెలుసు కష్టం విలువ. ఆడ ఊరికే ఉండి తల్లిదండ్రులు పంపిస్తుంటే తిని తాగి తిరిగేవాడికి వాడికి ఏం తెలుసు? అంటే పిల్లల పెంపకంలో ఈరోజు తల్లిదండ్రులు విఫలమైపోతున్నారు. స్కూళ్ళలో విఫలమైపోతుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు ఎలాంటి చట్టాలు వచ్చాయి? ఆ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది, స్వీడన్ దేశంలో. ఇండియా నుంచే ఒక ఫ్యామిలీ స్వీడన్ దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ దేశంలో చట్టం ఏంటంటే పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఉండటానికి లేదు. కనే అంతవరకే తల్లిదండ్రుల బాధ్యత. కన్న తరువాత పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఉండటానికి లేదు. గవర్నమెంటే స్వాధీనం చేసుకొని వాళ్ళే హాస్టల్ పెట్టి చదివించి వాళ్ళే చూసుకుంటారు. అక్కడ ఆ బిడ్డకి డ్రాయర్ వేయకుండా తల్లి పక్కలో పండేసుకోకూడదు. అదొక చట్టం. పాలు ఇచ్చేటప్పుడు పసిపిల్లలండి. చూడండి ఎలాంటి చట్టాలు ఉన్నాయో. పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టకూడదు, కొడితే కేసు. ఇప్పుడు టీచర్లు కూడా కొట్టకూడదు, మందలించకూడదు. చూసారా? ఇక్కడ పులివెందుల్లోనే ఒక పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్లో వాళ్ళ పాప చదువుతుంది. ఆ పాప చదువుతూ ఉంటే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది, చదవటం లేదు, అల్లరి చేస్తూ ఉంది. ఆ క్లాసులో టీచరు, ఆ స్కూల్లో ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా పాఠాలు చెప్తాడు, అందరికీ మంచి ఇంట్రెస్ట్గా పనిచేస్తాడు. తన దగ్గర ఉన్న విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించి గొప్పవాళ్ళు కావాలన్న ఆశయంతో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఆ పాపను మందలించాడని వాళ్ళ నాన్న ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆ పాపను తీసుకొని వచ్చి ఎవరమ్మా అని చెప్పి ఏలెత్తి చూపించి చెప్పు తీసుకొని కొట్టాడు అందరి మధ్య. తండ్రి ఎవరిని? విద్యాబుద్ధులు నేర్పే పంతుల్ని, టీచర్ని. ఎంత దారుణం! మా పాప చదువుకోకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వెవరో కొట్టడానికి, నీకెవరిచ్చారు అధికారం అని చెప్పి అంతమందిలో చెప్పు తీసుకొని కొట్టాడు. ఆలోచించండి. పోనీ ఆ స్కూల్ యాజమాన్యం ఏమన్నా అడ్డుకుందా అంటే అడ్డుకోలేదు. యాక్చువల్గా ఆ స్కూల్ యాజమాన్యం వచ్చి అడ్డుకోవాలి, అడ్డుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి మా స్కూల్లో నీకు మేము ఉద్యోగం ఇయ్యం, మిమ్మల్ని మా స్కూల్లో నుంచి తీసేస్తున్నాం, వెళ్ళిపోండి ఆయనని ఆయన ఇంటికి పంపించేశారు. చూసారా? అలాంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని మందలించాలి, దండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆ వయసులో కాకపోతే ఇంకే వయసులో లొంగుతారు? పెద్దవాళ్ళు అంటుంటారు, మొక్కై వంగనిది మానైనా కొంగుతుందా? వంగదు. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. వాడికి విద్యా బుద్ధులు నేర్పించాలి, మంచి లక్షణాలు నేర్పించాలి, పెద్దలను గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో లేవు. తల్లిదండ్రులు కొట్టడానికి అనుమతి లేదు. తల్లిదండ్రులు కొట్టారనుకో పిల్లలు వెళ్ళి కేసు పెడుతున్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వాడెంత 3వ క్లాసో 5వ క్లాసో, 5వ క్లాసు అంటే అంత 9-10 సంవత్సరాలే కదా, ఆడెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మీద కేసు పెట్టాడంట పోలీస్ స్టేషన్లో. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. కానీ దేవుడు చెప్తున్నది ఏంటి? మనం బైబిల్లో చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో
మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. దుష్టునితో సహవాసం చేశారనుకోండి, మంచివాడు కూడా ఏమైపోతాడు? ఆడు కూడా చెడిపోతాడు. ఎవరితోనన్నా స్నేహం చేస్తే 6 నెలలు కనుక స్నేహం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వారవుతారంట. ఇక్కడ అదే అంటున్నాడు, దుష్ట సాంగత్యం, దుష్టులతో స్నేహం చేస్తే నువ్వు కూడా అలానే మారిపోతావు, అలానే మారిపోతావు. కనుక దుష్ట సాంగత్యానికి వెళ్ళకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మరొక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. తెలివి లేని ప్రతి మనుషుడు ఎవరంట? పశుప్రాయుడు. మనుషులు అన్నిటికంటే జ్ఞానవంతులని ప్రపంచం అనుకుంటుంటే, దేవుడు అంటున్న మాట, ఎవడైతే తెలివి లేకుండా అజ్ఞానంగా ఉంటాడో వాడు పశుప్రాయుడు, పశువు లాంటి వాడు. లారీ వస్తుంది, రోడ్డు మీద గేదెలు ఉన్నాయి, తొలగిద్దా? తొలగదు. ఈడే బ్రేక్ వేసుకొని ఆపుకోవాలా. కొంతమంది అలా ఉంటారు. ఎలా ఉంటారంటే, ఒక ఆయన మాకు తెలిసిన ఆయనే, మేమిద్దరం వెళ్తూ ఉన్నాము, అవతల బండి మీద వస్తున్నారు, జీబో కారు ఏదో వస్తుంది, వచ్చి అక్కడ టర్నింగ్ దగ్గర స్లో అవ్వకుండా కటింగ్ చేస్తున్నాడు. వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు, తగలకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను అంటున్నాడు, మీరు అట్లా రోడ్లో ఈదరి కాదు కదా రావాల్సింది, ఆదరి రావాలి కదా, అట్లా వస్తే తగిలితే ఎంత ఇబ్బంది అయ్యిద్ది అని అంటే, తగిలిచ్చి వాడికి పోతాడు అంటున్నాడు. తగిలిచ్చి వాడికి పోతాడు కాదు, ముందు నువ్వు ఉండాలి కదా బండి మీద. నువ్వు పోతే అర్థం కాదు. నన్ను తగిలిచ్చి వాడు ఆడికి పోతాడు నేను చూడన్నా అంటున్నాడు. నువ్వు ఉంటే కదా చూడటానికి, నువ్వు పోతే. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ అదే అంటున్నాడు, తెలివి లేనివాడు పశుప్రాయుడు. మరొక మాట చూద్దాం, చూడండి. అదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అయా, ఈ జనులు తమ కాళ్ళతో అడ్డము లేకుండా తిరుగులాడుటకు స్వేచ్ఛ గలవారా? ఇష్టం కలిగిన వారు. మనుషులు ఎలాంటి వాళ్ళంట? తమ కాళ్ళకి ఏమీ అడ్డం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండటం కోరికంట. ప్రతి మనిషికి ఏదో ఒక అడ్డు ఉండాలి, అడ్డు లేకపోతే మాట ఎండం. పిల్లలకి తల్లిదండ్రులు అడ్డులేరు అనుకో, మాట వింటారా? స్వేచ్ఛానుసారంగా బ్రతుకుతారు, ఎక్కడ దేనిలోకైనా వెళ్ళిపోతారు. భార్య లేదు, భర్త ఎలా ఉంటాడు? ఇష్టానుసారంగా ఉంటాడు. భర్త లేడు, భార్య ఎలా ఉంటుంది? ఇష్టానుసారంగా ఉంటుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా అడ్డుండాలి. ఆఖరికి అన్నిటికంటే మించిన భయం దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేదనుకో, నీకు ఎంతమంది ఎన్ని భయాలు పెట్టినా ఆగరు, లోపడరు. దేవుని భయం ఉంటేనే వాడు తాగుబోతుగా మారగలడు, తాగుడు నుంచి విడిపించగలడు, వ్యభిచారం నుంచి బయటపడగలడు, దొంగతనం నుంచి బయటపడగలడు. ఈ లోకంలో అన్నిటిని మించిన భయం ఏదై ఉండాలంటే దైవ భయం అయి ఉండాలి, దేవుని భయం అయి ఉండాలి. తల్లిదండ్రుల కన్నా, భార్య కన్నా, భర్త కన్నా,
అధికారుల కన్నా, అన్నిటికన్నా మించిన భయం, దేవుని పట్ల భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే వాడు నీతిగా, న్యాయంగా బ్రతుకుతాడు, యథార్థంగా బ్రతుకుతాడు, ఎటువంటి పాపానికి వెళ్ళకుండా. అంటే ఇప్పుడు మన పిల్లలు దేవుని సంకల్పంలో నెరవేరాలంటే మనం ఎలా పెంచాలి? దేవుని యొక్క వాక్యంలో పెంచాలి, దేవుని యొక్క జ్ఞానములో పెంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు పెంచాలి. అప్పుడు వాడు దేనినైనా అధిగమించగలడు, జయించగలడు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే. ఈరోజు ఎందుకు నెరవేరట్లేదయ్యా పిల్లల పట్ల దేవుని యొక్క సంకల్పం అంటే, మొదట తల్లిదండ్రులే సరిగ్గా లేరు. తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు. పిల్లలు సరిగ్గా లేరంటే తల్లిదండ్రులు పెంపకం సరిలేదు. చదువుల కోసం పరుగులు తీస్తున్నారు, మంచి ఉద్యోగం కోసం తీస్తున్నారు, బాగా డబ్బు సంపాదించాలని పంపిస్తున్నారు. కానీ దేవుని కోసం బ్రతకాలని ఏ తల్లి చెప్తుంది, ఏ తండ్రి చెప్తున్నాడు? మన కోసం ఎక్కడికైనా వెళతాం, ఎంత దూరమైనా వెళతాం. మరి దేవుని పని కోసం వెళ్ళాం. మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. దేవుని సంకల్పంలో ఈరోజు ఎందుకు పిల్లలు లేరయ్యా అంటే, తల్లిదండ్రులు పెంచటంలో విఫలమైపోతున్నారు. వారికి ఏ సమయానికి ఏం కావాలో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో హద్దులు మీరి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చి, అవసరాలకు మించి ఎక్కువ ఇచ్చి, ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. అన్నిటిని పెంచడం నేర్చుకున్నారు. కుక్కల్ని ఎలా పెంచాలో, మొక్కల్ని ఎలా పెంచాలో, కోళ్ళని ఎలా పెంచాలో, పశువుల్ని ఎలా పెంచాలో అన్నిటినీ నేర్చుకున్నారు. కానీ కడుపును పుట్టిన బిడ్డలను మాత్రం పెంచలేకపోతున్నారు. మరొక మాట చూద్దాం, చూడండి. ఈ శిశువుకి ఎక్కడి నుంచి మనం దేవుని మాటలు నేర్పించాలంటే బైబిల్ చెప్తుంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. ఎప్పుడంట? బిడ్డ ఎప్పటి నుంచి నేర్చుకుంటాడంట? గర్భములో ఉండగానే. మరియమ్మ ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ గారి దగ్గరికి మరియమ్మ వచ్చినప్పుడు ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలు అంటే 6 నెలలు. యోహాను గారు, బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఎప్పుడైతే మరియ యొక్క నోట దేవుని యొక్క మాటను విన్నాడో, వందన వచనం విన్నాడో, వెంటనే గర్భములో ఉన్న శిశువు గంతులు వేసాడు. అంటే మన బిడ్డలకు మనం ఎప్పటి నుంచి నేర్పించాలంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, తల్లి గర్భములో ఉన్నప్పుడే నువ్వు వాడికి దేవుని మాటలు వినిపించాలి, దేవుని పాటలు వినిపించాలి. నువ్వు వింటూ ఉన్నావు అనుకో, నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటాడు. నువ్వు ఆ టీవీ ముందు కూర్చొని ఆ సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉండవు అనుకో, వాళ్ళ లోపల మమ్మ ఎందుకో ఏడుస్తుందని వాడు ఏడుపు గొండుడుగా పుడతాడు. అందుకే గర్భవతులు ఉండే ఆ బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా పిల్లల బొమ్మలు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బొమ్మలు నవ్వుతూ ఉన్నప్పుడు అవి చూసి ప్రతిసారి పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఆ బొమ్మలు చూస్తూ ఉంటే తల్లి గర్భంలో చూసే ఆకారం ఏర్పడుతుంది. మొన్న ఆ మధ్యకాలంలో భార్యాభర్తలు ఇద్దరూ చాలా తెల్లగా ఉంటారు. వాళ్ళకు పుట్టిన పిల్లోడు ఎలా ఉంటాడు అంటే దారుణంగా ఉంటాడు. నీగ్రోలు ఉంటారు కదా, నల్లగా. ఏ దేశం ఆయన వాళ్ళదే? సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికన్స్ ఉన్నట్టు నల్లగా పుట్టాడు. వీళ్ళు ఎందుకంటే ఆ దేశం దగ్గరికి దేనికోసం వెళ్ళారు, డ్యూటీ మీద దేనికో వెళ్ళారు. అక్కడ వాళ్ళున్న ప్రాంతంలో ఈ బొమ్మలు ఎక్కువ ఉన్నాయంట. ఆడు నల్లగా పుట్టేసరికి ఇటు భర్తకు అనుమానం వస్తుంది, ఇటు అత్తకు అనుమానం వస్తుంది. ఏంది వీడు ఎందుకు ఇట్ట పుట్టాడు?
వీళ్ళిద్దరు ఎవరు ఇట్లా లేరే, ఇద్దరు తెల్లగా ఉండరు, ఈడేమో నల్లగా పుట్టాడు, కారణం ఏంది అని డౌట్ వచ్చింది. ఆఖరికి ఇద్దరికి గొడవ ప్రారంభమైంది. ఎక్కడో పొరపాటు జరిగింది ఏంది అని. ఆమె, నాకేం అభ్యంతరం లేదండి, కావాలంటే మీరు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. విడాకుల దాకా దారికి తీసింది. మీరు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి, ఈ కొడుకు నీకు పుట్టినోడే, నేను ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. చేశారు, డిఎన్ఏ టెస్ట్ చేశారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆయన కొడుకే, ఆయనది కుమారుడు ఒకటే డిఎన్ఏ. మరి ఎక్కడ ఎందుకు వచ్చిందయ్యా ఈ ప్రాబ్లం అని డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా కానీ ఈయన కొడుకే ఉంటున్నాడు. కానీ ఆమె నివసించిన ప్రాంతాన్ని మేము చూడాలని అన్నప్పుడు ఆడకొచ్చి నివసించిన ఆమె ఉండే బెడ్రూము అవన్నీ ఆ ఏరియా అంతా చూస్తే కూడా ఈ బొమ్మలే ఎక్కువ ఉన్నాయంట. ఎఫెక్ట్ ఆడబడిందంటే ఆడబడింది. ఆ బొమ్మలన్నీ చూస్తూ ఉండటం వల్ల అదే రూపం గర్భంలో ఏర్పడింది. అంటే మనం ఆలోచించే విధానం, మనం చూసేవి, మనం వినేవి గర్భంలో బిడ్డకి రూపాన్ని ఇస్తాయి. గర్భంలో బిడ్డకి బ్రెయిన్ని ట్యూన్ చేస్తాయి, అదే వింటాడు. ఇక్కడ కూడా ఇప్పుడు తెలిసింది శాస్త్రవేత్తలకి, డాక్టర్లకి. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఎప్పుడూ మొదటి శతాబ్దంలోనే, యేసుక్రీస్తు ఇంకా పుట్టక ముందే. యేసుకి అంటే క్రీస్తు పూర్వం వేసుకోవాలి ఈ సంగతి. క్రీస్తు పుట్టక ముందు మరియ యొక్క వందనం వచనం వినగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. అక్కడి నుంచే మనం దేవుని మాటలు పిల్లలకు నేర్పించటం ప్రారంభించాలి, వినిపించాలి. మరొక మాటను చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 37వ వచనం. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అంటే పిల్లల్ని దయ్యాలకు బలి చేశారా? తల్లిదండ్రులు చేస్తున్నారు ఈరోజు. చదవలేదని కొట్టి హింసించి, ఆఖరికి ఆ పిల్లలు చదవలేక వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా? అదేంటిది? దయ్యానికి బలి. దయ్యమే వాళ్ళని ప్రేరేపించింది. చదువుల పేరుతో ఎంతోమంది ఈరోజు పిల్లలను పాడు చేసుకుంటున్నారు. గర్భంలో ఉండగానే స్కూల్లో వెళ్ళి అమ్మా నాన్న ముందుగానే ఏం చేస్తున్నారంట? అడ్మిషన్ తీసుకుంటున్నారంట. ఇంకా బిడ్డ బయటికి కూడా రాలేదు, వాడు బయటికి రావాలి, స్కూలు తల్లి దగ్గర పాలు తాగాలి, ఒక 3-4 సంవత్సరాలు ఎదగాలి, 5వ సంవత్సరంలో స్కూల్లో చేర్చాలి. కానీ 5 సంవత్సరాల ముందే బిడ్డకి అడ్మిషన్ తీసుకుంటున్నారు. విజయవాడలో ఒక స్కూల్ ఉంది, గర్భంలో ఉండగానే వెళ్ళి 3 లక్షలు ఏమో డిపాజిట్ చేయాలంట. ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితో. తమ పిల్లలను దయ్యములకు బలిగా అర్పిస్తున్నారు. మరొక మాటను చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటన చేస్తారంట. మందలుగా పంపిస్తున్నారు. ఎక్కడికి? ఓ నారాయణకో, చైతన్యకో, అక్కడికని ఇక్కడికని ఎన్నిటికో పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంట? నటన చేస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు, ఉపాధ్యాయుల దగ్గర, పంతులు గారి దగ్గర నటిస్తున్నారు, నటన చేస్తున్నారు. అందరూ చదువుకుంటే ఎగ్జామ్ ఏం అవసరం? అందరూ చెప్పినట్టు బాగా నేర్చుకున్నారు అనుకోండి, ఎగ్జామ్ అవసరమా? దొంగలు ఉంటారు కనుకనే ఈ ఎగ్జామ్ పెట్టింది. చదువుకొని మొద్దులు ఉంటారు కనుకనే ఎగ్జామ్ పెట్టింది. ఆ ఎగ్జామ్లో మార్కులు సాధించిన వాడే పాస్ అవుతాడు. మరొక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడనివాడు
తన కుమారునికి విరోధి. బెత్తము వాడని తండ్రి అంట కుమారునికి విరోధి. అంటే క్రమశిక్షణలో పెట్టాలి, బెత్తం వాడాలి, కొట్టాలి, కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే నువ్వు గారాబం చేసేవనుకో, వాడు ఏమైపోతాడు? నీకు విరోధిగా మారిపోతాడు. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలకు మందు దాపేవాళ్ళు ఉన్నారు తెలుసా? చూసారా మీరు? ఎంత పిల్లలకి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి బీరు తాగుతున్నారు. గ్లాసులో పోసి వీళ్ళు తాగుతూ ఆ పిల్లలకు కూడా నువ్వు తాగునానని పిల్లలకు తాపుతున్నారు. సిగరెట్లు తాపుతున్నారు, మందు తాపుతున్నారు. భయంకరంగా పిల్లల్ని పాడు చేస్తూ ఉంది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులే ప్రేమ దేవుని వర్లారా, ఆలోచించండి. ఎంత భయంకరమైన స్థితిలోనికి ఈరోజు మనుషులు మారిపోతున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. అందుకే అంటున్నాడు, మీరు పిల్లలకు బెత్తం వాడాలి. ఆయన బెత్తం వాడినందుకే పంతుల్ని తీసేశారు ఉద్యోగంలో నుంచి. మరొక మాటను చూడండి, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. 23వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ ఏం చెప్తుందో పిల్లల్ని పెంచడంలో. 23వ అధ్యాయం 13వ వచనం. నా కుమారుడా, తేనె త్రాగుము, నీ బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుందును. కొంతమంది కొడతారు. ఎలాంటి దెబ్బలు కొడతారంటే చావు దెబ్బలు కొడతారు. వెనక ముందు చూడరు. కోపం వస్తే వెనక ముందు చూడరు, చావు దెబ్బలు కొడతారు. చేతికి కర్ర దొరికితే కర్ర, పచ్చడి బండ దొరికితే పచ్చడి బండ, ఏది దొరికితే అది తీసుకొని కొడతారు. అలా ఏదన్నా ఆయపట్టును తగిలి చనిపోతే బెత్తం వాడాలి. చురుకు పుట్టేటట్టు కొట్టాలి. చురుకు తగిలేటట్టు, ఇరిగేటట్టు కాదు, పగిలేటట్టు కాదు, రక్తం గారేటట్టు కాదు కొట్టాల్సిందే. మా ఏంటి మీరు ఆడితే కాదు, సైలెంట్గా డిస్టర్బ్గా ఉండకూడదు. ప్రేమ దేవుని వర్లరా, ఇక్కడ మనం చూస్తే ఏం చేయాలి అంటే బెత్తెముతో వాడిని కొట్టిన ఎడల వాడు ఏమవుతాడంట? చావకుండును. బాలురను శిక్షించుట మానుకొనకము. 29వ అధ్యాయం 15వ వచనం. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తెమును గద్దింపును జ్ఞానమును కలుగ చేస్తుంది. ఏంటంట? బెత్తెము గద్దింపు జ్ఞానమును కలుగు చేస్తుంది. అమ్మా, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. కన్న తల్లికి అవమానం తెస్తాడంట. కొంతమంది తల్లులు అంటారు, అయ్యా ఈడు నా కడుపున పుట్టకుండా ఉండా బాగుండేది. ఎందుకు? తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిబోతుగా, కొట్టుబోతుగా బయటికి వెళ్ళి అందరితో గొడవలు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి దెబ్బలు తగిలించుకొని గొడవలన్నీ ఇంటి మీదకి తెస్తూ ఉంటే ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఆ తండ్రికి ఎలా ఉంటుంది? అవమానం తెచ్చేవాడిగా ఉంటాడు. కొంతమంది ఉంటారు, ఆ తల్లి కష్టపడిన కష్టాన్ని దోచుకునే వాళ్ళు ఉంటారు. ఆ వృద్ధాప్యంలో వచ్చిన ఆ ఫెన్షన్ ద్వారా ముసలమ్మ బ్రతుకుతుంటే ఆ ఫెన్షన్ ఇవ్వలేదని పోయి కొట్టే పిల్లలు లేరా? కొడుకులు లేరా? ఉన్నారు. ఆ ఫెన్షన్ నాకు ఇవ్వలేదు, తాగటానికి ఇవ్వలేదు, నా ఖర్చులకు ఇవ్వలేదని వెళ్ళి గొడవ చేసేవాళ్ళు ఉన్నారు. మాయ చేసి తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మరొక మాటను చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 58వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి లేని వారు, భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఏందంట? వాడు పుట్టడంతో, మాటలు నేరవటంతో దేనితో నేర్తున్నాడంట? అబద్ధం. ఎక్కడ నేర్చుకున్నాడు? అంటే తల్లి దగ్గరే నేర్చుకున్నాడు, తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. ఎవరన్నా వచ్చారు, ఇంట్లో ఉండండి నాన్న
అమ్మ ఏం చెబుతుంది, మీ నాన్న లేడని చెప్పు లేడని చెప్పు అంటుంది. అప్పుడు అర్థమైంది, తల్లే అబద్ధం చెప్పిస్తుంది. అబద్ధం చెప్పిస్తుంది. వాళ్ళ అమ్మ కోసమే వచ్చారు, వాళ్ళ నాన్న కోసమే వచ్చాడు. నానుండి రేయ్ మా నాన్న లేడని చెప్పు అని చెప్పి పిల్లని పంపిస్తున్నాడు. అప్పుడు అబద్ధం ఎవరు చెప్పిస్తున్నారు? తల్లిదండ్రే చెప్పిస్తున్నారు. అలా చెప్పించకూడదు, అలా చెప్పించకూడదు. మనం పట్టించుకోగానండి ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచిస్తారు వాళ్ళు. నువ్వు బస్సు ఎక్కావు, ఎన్ని సంవత్సరాల పిల్లోడికి టిక్కెట్, ఫుల్ టిక్కెట్టు? 10 సంవత్సరాలు దాటితే ఫుల్లు, 10 సంవత్సరాల లోపు అయితే ఆఫ్, 5 సంవత్సరాలకి ఆఫ్ టిక్కెట్, 5 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే టిక్కెట్ ఏముండదు. వాడికి ఇప్పుడు 7 సంవత్సరాలు. నువ్వు ఆడ 10 రూపాయల కోసమో 5 రూపాయల కోసమో ఏమని చెబుతావు కండక్టర్కి? వీడికి 4 సంవత్సరాలు అని చెప్తావు. అప్పుడు వాడు వింటున్నాడా లేదా? చూస్తున్నాడా లేడా? చూస్తున్నాడు. మా అమ్మ అబద్ధం చెప్పింది, మా నాన్న అబద్ధం చెప్పాడు. పడింది బీజం, విత్తనం పడింది. వాడికి 10 సంవత్సరాలు వచ్చినాయి, 12 వచ్చినాయి. వాడికి తెలుసు 12 సంవత్సరాలు అంటే 7వ క్లాస్లో ఉంటాడు. నువ్వు 10 సంవత్సరాల లోపే చెబుతున్నావు, 9 చెబుతున్నావు. అప్పుడు వాడు చూస్తాడా లేదా? వింటాడా లేదా? అబద్ధం. ఎక్కడో నేర్చుకోరు, మన కాడే నేర్చుకుంటారు, మనల్ని చూసే నేర్చుకుంటారు. స్కూల్లో పిల్లలు అబద్ధాలు ఆడతారు లేదా? అక్కడ చూసి కొన్ని నేర్చుకుంటాడు. ఇంట్లో తల్లిదండ్రులను చూసి కొన్ని నేర్చుకుంటాడు. తోబుట్టువులను చూసి కొన్ని నేర్చుకుంటాడు. ఇలా ఒక వయసుకు వచ్చేసరికి వాడు ఎక్కడ నటన చేయాలో, ఎక్కడ అబద్ధం ఆడాలో, ఎక్కడ ఏం చేయాలో అన్నీ నేర్చుకుంటున్నాడు. అదే దైవభక్తిలో కనుక మనం పెంచితే వాడు ఎప్పటికీ దేవుని మార్గంలో ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. 22:6 ఎప్పుడు మనం చదువుకునేదే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షించు. ఎందుకు శిక్షించాలంట? వాడికి బుద్ధి రావటానికి శిక్షించాలి, వాడికి బుద్ధి రావటానికి గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దానికోసం నువ్వు శిక్షించాలి. ఒక తల్లి చెప్తుంది, తన బిడ్డను కొట్టాలంటే కోపం వచ్చిందనుకో, చేత్తో కొడితే ఆవిడ చెయ్యి నిప్పుడుతుందంట. చేత్తో కొడితే ఏమవుతుందంట? ఆమె చెయ్యి నిప్పుడుతుందంట. అప్పుడు ఏం చేస్తుంది? చేయితో కొట్టకుండా ఆ చేయితోనే వాడు జుట్టు పట్టుకొని గోడకేసి కొడుతుంది. తల పగిలితే, రక్తం వస్తే, ఒకవేళ పోతే ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు బెత్తం వాడు, బెత్తంతోనే వాళ్ళని శిక్షించు. చురుకు తగిలేటట్టు కొట్టు, ఎక్కడ పడితే అక్కడ కొట్టొద్దు. ఎక్కడ పడితే అక్కడ కొడితే ఇబ్బంది అవుతుంది, లేనిపోయిన సమస్యలు అవుతాయి. మరలా ఏదైనా ఆయపట్టును తగిలి చనిపోయినా, ప్రమాదం అయినా హాస్పిటల్కి వెళ్ళి చూపించాల్సిన బాధ్యత ఎవరిది? మందే. ఒకవేళ ప్రాణమే పోతే అలా ఉండకండి. బెత్తం తీసుకొని శిక్షించు. కాళ్ళకు కొట్టు, ఇటు తలలో ఎడన కొట్టేవనుకో కన్నుకు తగిలేను, ముక్కుకు తగిలేను, లేకపోతే కణతకు తగిలేను, చెవుకు తగిలేను. చాలా విలువైనవి, చాలా సున్నితమైనవి అవి అవయవాలు. వాటిలో ఏదన్నా ఎఫెక్ట్ అయిందనుకో ఇక లైఫ్ లాంగు, జీవితకాలం వాడు బ్రతికినంత కాలం అది చూసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది. మరొక మాటను చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండమును దానిని వానిలో నుండి తోలివేయును. వాడిలో మూఢత్వం అనేది స్వభావ లక్షణంతో రావచ్చు, వచ్చినా కానీ నువ్వు శిక్షిస్తే అదేమైందంట? వానిలో నుంచి తొలగిపోతుంది. గారాబం చేయగాకుండా పిల్లల్ని. ఒక పూట అన్నం తినకపోతే ఏం కాదు, ఒక పూట అన్నం తినకపోతే ఏం కాదు. వాడు తినలేదని, ఆమె తినలేదని ఇక పట్టుకొని లాగి ముద్దలు కలిపి బత్యంలాడి పెట్టవలసిన అవసరం లేదు.
కడుపు కాలితే ఎలా ఉండాలో వాడు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒకానొక సమయంలో లేకపోవచ్చు, అప్పుడు వాడు తట్టుకునే శక్తి ఉండాలి, అలవాటు ఉండాలి, ఆకలిని భరించే అలవాటు ఉండాలి. ఏదన్నా తిట్టారు, ఎవరన్నా నిందించారు, వాటిని కూడా భరించే అలవాటు మనం చేయాలి. వాటిని కూడా మనం భరించే అలవాటు నేర్పించాలి పిల్లలకి. మరొక మాటను చూద్దాం, చూడండి. క్రొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. కన్న తల్లిదండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. అయితే వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే మన ఆత్మలకు తండ్రి అయిన వాని దేవుణ్ణి మరి ఎక్కువగా ఏంటంట లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మనం భయభక్తులు కలిగి ఉంటే, భయపడుతూ ఉంటే, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, లోబడి జీవించాలి. లోబడి జీవించాలి. లోబడుతున్నావా? లోబడేటట్టు మన పిల్లలకు నేర్పిస్తున్నామా? నెరవేరుతుందా ఈరోజు తల్లిదండ్రుల్లో? పిల్లల జీవితాలని పెంచటంలో విఫలమవుతున్నారా, సఫలమవుతున్నారంటే మనకు చూస్తే అర్థమైపోతుంది. మనం చూస్తేనే అర్థమైపోతుంది ప్రియమైన దేవుని వల్లరా. ఎక్కడా కూడా పిల్లలను దేవుని కోసం పెంచే తల్లిదండ్రులుగా కనబడటం లేదు. లేనిపోయిన అలవాట్లు నేర్పి తల్లిదండ్రులే దగ్గరుండి తీసుకొని వెళ్ళి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పేరుతో పిల్లల్ని గంతులు వేయిస్తున్నారు. సినిమాల్లో దగ్గరుండి మరి నటీనటులుగా మారుస్తున్నారు. ఆలోచించండి. డబ్బుల కోసం, లేదా ఏదో గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద దొంగలు ఎవరు తెలుసా? పెద్ద పెద్ద బడా దొంగలు ఎవరు? దేశాన్ని దోచుకునే వాళ్ళు ఎవరు? ఒక రైతు దోచుకోగలడా? లేదు. పోనీ వీధి దొంగలు ఏమన్నా దోచుకోగలరా? ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఏదో బంగారమో లేకుంటే చిల్లర డబ్బులో ఆకలి కోసం అబద్ధం ఆడేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఏమన్నా కూరగాయలు చాలాలో కోసుకొచ్చుకుంటారు కదా. వీళ్ళు ఏమన్నా దేశాన్ని ముంచే దొంగతనాలు చేయగలరా? చేయలేరు. మరి దేశాన్ని ముంచే దొంగతనం చేయాలంటే ఎవరు చేయాలి? బాగా చదువుకున్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు దేశాన్ని మోసం చేయగలరు, దోచుకోగలరు. అలాంటి వాళ్ళకి శిక్ష పడదు. అలాంటి వాడిని ఈగ కూడా వాళ్ళనీరు. తెలుసా? ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసారు కదా. వాళ్ళని ఏమన్నా లాఠీలతో కొడతారా? కాళ్ళతో దంతారా? లాఠీలతో కొట్టరు, కాళ్ళతో దండరు. అది మంచిగా కుర్చీ వేసి రూమ్ వేసి కూర్చోబెడతారు. అదే ఈడ జేబు దొంగ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని మాట్లాడే మాటలు, వాడిని కొట్టే లాఠీలు ఇరిగిపోయిందా కొడతారు, కాళ్ళతో దంతారు, భయంకరంగా కొడతారు. చేతులు ఇలా పెట్టి లారీ రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ ఇలా అంటే ఊగుతూ ఉంటుంది. ఒక బ్యాట్ లాగా తయారు చేస్తారు దాన్ని. ఇంత పొడవున ఉంటుంది. ఇట్లా అంటుంటే ఊగుతూ ఉంటుంది. అది తీసుకొని ఆ ఏళ్ళు చేతులు బల్ల మీద పెట్టి పెట్టామని కొడతాడు. లాగి పగిలిపోయి రక్తం వస్తుంటుంది. అలా కొడతారు. ఎవరిని? చిన్న చిన్న దొంగల్ని. పెద్ద పెద్ద దొంగల్ని ఏసీ రూమ్లో పెడతారు. తెలుసా? అలా ఉండయి ఈరోజు ప్రేమణ దేవుని వల్లరా. మరొక మాట చూద్దాం, చూడండి. మనం ఎప్పుడు చూసే మాటే 6:6 ద్వితీయోపదేశకాండం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నువ్వు వెంట కూర్చుండునప్పుడు, త్రోవన నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గురించే నువ్వు మాట్లాడాలి. మాట్లాడుతున్నావా? ఒక తల్లిగా నీ పిల్లలను కూర్చోబెట్టుకొని ఏ రోజైనా ప్రార్థన నేర్పించావా? పాటలు పాడించావా? వాక్యం చదివించావా? ఉన్నాయా అలాంటి అనుభవాలు? ఏమో, ఎవరిది వాళ్ళని చూసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కూర్చోబెట్టి పాటలు నేర్పించి, ప్రార్థన చేయించి, వాక్యం చదివించి, ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు త్రోవను నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, నిద్ర లేచినా వీటి గురించే నువ్వు మాట్లాడాలి. మనకేడ ఖాళీ ఉంది? మన ఖాళీయే లేదు. ఇంకా పిల్లలకేమి నేర్పిస్తాం? మరొక మాటను చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులతో సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చువాడు. నువ్వెవరితో స్నేహాలు చేస్తున్నావు? ఎలాంటి వారితో స్నేహం ఉంది? తుంటరితో స్నేహాలు చేసేవంటే నువ్వు నీ తండ్రికి, నీ తల్లికి అవమానము తెచ్చేవాడు అవుతావు. అందుకే తల్లిదండ్రులకు లోపడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సన్మార్గంలో నడిపించాలి. దేవుడు చెప్తున్న మాట. ఈరోజు చట్టాలు చేసి పిల్లలను కొట్టకుండా, పిల్లల్ని తల్లిదండ్రులు ఏమనకుండా, ఆఖరికి ఉపాధ్యాయులు స్కూల్లో టీచర్ కూడా కొట్టేదానికి అధికారం లేకుండా చేస్తున్నారు. వాడు ఇంకేళ్ళు లొంగుతాడు? ఏడంటాడు? బైబిల్లో దేవుడేమో మీరు మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. అక్కడ రాసింది అదే. మనం అదిగో అక్కడ మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ఇక్కడికి వచ్చిన మనం ఆ చదువుతున్న ప్రతిసారి మన పిల్లలు గుర్తుకు రావాలి. మనం ఎలా పెంచుతున్నామో గుర్తుకు రావాలి. మనం అలా లేకపోతే అలా మార్చుకోవాలి మన జీవితాలని. ప్రేమ దేవుని వల్ల మరొక మాటను చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొనుదురు? నీ వాక్యమును బట్టియే కదా. అయా, దానిని జాగ్రత్తగా, దేన్ని బట్టి యవనస్తులు దేన్ని బట్టి తమ నడతలను శుద్ధి చేసుకుంటారట? వాక్యాన్ని బట్టి. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వగలవు. వినకుండా చదవకుండా ఎలా తెలుస్తుంది? నాకు వినకపోయినా పర్లేదండి, నేను చదవకపోయినా పర్లేదండి, నేను బ్రతికేస్తానంటే బ్రతకలేం. వినాలి, చదవాలి, అనుసరించాలి. ప్రేమ దేవుని వల్లరా. చివరిగా ఇంకో మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత, ఇప్పటి వరకు మనం విన్నాం కదా, ఎన్నో మాటలు చదివాం, అన్నీ చెప్పలా నేను, ఇంకా కొన్నే చెప్పాను. చాలా ఉన్నాయి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కొన్నే చెప్పాను వాటిల్లో. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదే విధి. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన చిత్తానుసారంగా జీవించాలి. విని విడిచిపెడితే ప్రయోజనం లేదు. వినిన ప్రతి ఒక్కరూ అనుసరించాలి, పాటించాలి. దేవుని యొక్క మాటలను మన బ్రతుకుల్లో, మన పిల్లల జీవితాలలో నెరవేర్చేవారముగా
తల్లిదండ్రులం మనం ఉండాలి. ఏదో చదువులని, పదవులని, ఉద్యోగాలని, వ్యాపారాలని వాటి కోసమే నువ్వు నీ పిల్లలను వాడుకుంటున్నావా? బలి చేస్తున్నావా? నువ్వు దయ్యాలకు బలిచ్చిన దానవవుతావు, బలిచ్చిన వాడవవుతావు అంటున్నాడు. నువ్వు దేవుని కోసం పెంచే దాంట్లో, దేవుని పిల్లలను దేవుని కోసం పెంచే దాంట్లో మనం ఎలా ఉన్నాం? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లలను దేవుని కోసం పెంచకపోతే విఫలమైన వాడవు అంటుంది వాక్యం. రేపు దేవునికి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం మనం, మన పిల్లలను దేవునిలో పెంచకపోతే. బీరకాయలు ఎలా పెంచాలో, కాకరకాయలు ఎలా పెంచాలో, పొట్లకాయలు ఎలా పెంచాలో, పచ్చిమిరపకాయలు ఎలా పెంచాలో అన్నిటినీ తెలుసుకున్నాం. చేనాయి చెట్లు ఎలా పెంచాలా, అరటి తోటలు ఎలా పెంచాలా, ఇల్లు ఎలా కట్టాలా, మనం వాడుతున్న బండి ఎలా వాడాలా, అన్నిటినీ బాగా నేర్చుకున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం సరిగ్గా నేర్చుకోలేదు, నేర్పించలేదు. అలా నేర్పించకపోతే దేవుడు ఒకరోజు మనల్ని లెక్కడుగుతాడు సుమా. అప్పుడు మనం లెక్కల్లో తేలిపోయామనుకో, తొక్క తీస్తాడు. కనుక ఈరోజు ప్రపంచం వెళుతున్న మార్గంలో మనం వెళ్ళక, దేవుని పిల్లలముగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న మనము మన కుటుంబాలు, మన పిల్లలంతా దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ వాక్యంలో నుంచి అనేక సంగతులను మేము విన్నాము, చదివాము. పిల్లలను తండ్రి బెత్తెముతో శిక్షించాలని, గద్దించాలని, బుద్ధి చెప్పాలని, సరిచేయాలని మీరు మీ వాక్యములో నుంచి మరొకసారి మాకు అందరికీ తెలియచేశారు తండ్రి. మాకు ఇచ్చిన పిల్లలను మీకోసం పెంచే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి తండ్రి. కృప చూపించండి తండ్రి. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడండి. మీ కృపలో భద్రపరచండి. ఈ నెలలో జరగనయున్న సెమినార్ కూడా తండ్రి మీ నామ మహిమార్థమై జరుగునట్లు సహాయం చేయండి తండ్రి. ఎందరో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. వారిని మీ వాక్యంలో పెంచునట్లు మంచి వివేచన, జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ, తిరిగి మీ పిల్లలు వెళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండి వారి వారి ప్రాంతాల క్షేమముగా చేరినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.